40% ఓట్లు వచ్చిన మోడీ అక్కడ ప్రధానమంత్రి అయ్యాడు. 40% ఓట్లు వచ్చినటువంటి ఇక్కడ వేరే వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. మాకు 40% వచ్చింది, మేము ఎందుకు కాలేదంటే ఏంటది నువ్వు మాట్లాడేది అర్థం ఉందా? సైన్సు 100 మార్కులు వచ్చినాయి, సోషల్ 100 మార్కులు వచ్చినాయి, లెక్కలు వచ్చినాయి. నువ్వు తెలుగులో పోయావు 32, 31 వచ్చినాయి. అప్పుడు ఫెయిలా కాదా? కాదా, దట్ ఈస్ ఫెయిల్ ఆర్ నాట్? నువ్వు అవరత్నాలు ఇచ్చి కూడా ఎందుకు ఫెయిల్ అయ్యావు? అసలు ఫెయిల్ అవ్వటానికి కారణం ఏంటి? ఇదే రోజా, ఇదే శ్రీరెడ్డి, ఇదే బోరగడ్డ అనిల్ కుమార్, ఇదే పేరుని నాని, ఇదే అంబటి రాంబాబు, ఇదే కొడాలి నాని. చెప్పండి నాగేశ్వరరావు గారు, ఎందుకు మీ నాయకులు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీలోకి వెళ్తాను అని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టినట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి కదా, నిజంగా సింహానికి మళ్ళీ ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చా ఇవ్వకూడదంటే మీరేం చెప్తారు? అసలు ఇంకా సింహం ఏంటి? సింహం చచ్చిపోయింది. రాష్ట్ర ప్రజలందరూ కలిసి ఊళ్ళో అందరినీ కరుస్తున్న కుక్కను కనుక పిచ్చి కుక్క అని చెప్పి ఎలా చంపారు, 5 కోట్ల మంది ప్రజలందరూ వచ్చి ఓట్లతో చంపేశారు. ఈ చచ్చిపోయిన కళేబరాన్ని తీసుకొచ్చి మళ్ళీ అసెంబ్లీలో పెట్టుకుంటాం ఎందుకండి? మీ మీడియా వారు కూడా ఎందుకు ఆ చచ్చిపోయిన సింహం మీద మా చేత రాళ్ళు లేపిస్తారు? ఏమీ లేదు, మీరు రండి. రెవెన్యూ కానీ, R&B కానీ, అట్లాగే PWD కానీ, అట్లాగే పంచాయతీరాజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, విద్యారంగం కానీ, రకరకాల రంగాలన్నీ కూడా చక్కగా మీరు ఒక్కొక్కసారి తీయండి. దేని నిమిత్తం కేంద్రం నుంచి వచ్చిన నిధులు కానీ, వీళ్ళు ఉపయోగించిన నిధులు కానీ, ఏ కాంట్రాక్టులకు వెళ్ళి ఏ వర్కులు చేశారు, ఏం చేశారు అనేది ఎంత ఒక్కొక్క రంగం. రెవెన్యూ ఎంత లోటు బడ్జెట్లో ఉంది, PWD ఎంత లోటు బడ్జెట్లో ఉంది, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ప్రజలకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి వీళ్ళు చేసిన అవినీతిని, వీళ్ళు చేసిన దోబరాని, ఈ ఖర్చులన్నింటినీ కూడా చూపించి 14 లక్షల కోట్లు ఇవాళ అప్పులు ఉన్నాయమ్మా, దీన్ని ఏ విధంగా సవరించాలనేది ఇరువురు కూడా ఈ కూటమి ప్లస్ మన బీజేపీ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మేధావి అయినటువంటి చంద్రబాబు గారు కానీ దీన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి కొంత టైం పట్టుద్ది. అసలు ఆ టైం వరకు కూడా అవకాశం ఇవ్వకోకుండా అదే తెలంగాణలో చూడండి, కేసీఆర్ గారు, KTR గారు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా కూర్చుని వద్దులే 6 నెలలు వాళ్ళ పరిపాలన చూసిన తర్వాత మాట్లాడదామన్నారు. ఇక్కడ తెల్లారి నుంచే బిగిన వీళ్ళ ప్రమాణ స్వీకారాలు కూడా ఇంకా అందరే అవల, ఎవరి కాళ్ళు ముహూర్తాలు చూసుకుంటున్నారు. మంత్రులు ఈ డేట్ చేస్తే నేను ఎక్కువ కాలం ఉంటాను, ఎక్కువ కాలం పరిపాలన బాగుంటుంది అని చెప్పి ఎవరి కాళ్ళు డేట్లు చూసుకుని శనివారాలు, శుక్రవారాలు 4 సార్లు కలిసి ఉండే విధంగా అన్నీ చూసుకుని పంతులు గారిని కనుక్కుని వాళ్ళ పంతులు గారు ఉన్నప్పుడు వచ్చి ఒకళ్ళు జాయిన్ అవుతున్నారు. ముందు గాడిలో పడాలి, ఇది గాడిలో పడాలి. మీరు వచ్చే రావటమే 6 హామీలు ఇచ్చి 5 మీద సంతకాలు పెట్టారు. అవి అమలు కావాలంటే డబ్బుతో కూడుకుంది. రూపాయి కూడా అట్టి పెట్టుకోకుండా ఖాళీ బొచ్చులతో కొంప ఇచ్చెళ్ళాడు. రాష్ట్రం అనే కొంపని ఖాళీ బొచ్చులతో ఇచ్చెళ్ళాడు. ఏం చేయగలరు ఇప్పుడు? కేంద్రం నుంచో ఇంకోసారి నుంచో మీరు చేయాల్సిన రీతిలో మీరు తీసుకురావాలిగా. మీరు తీసుకొచ్చి ఏ డిపార్ట్మెంట్కి ఏం చేయాలి, ఎంతవరకు ఏ డిపార్ట్మెంట్కి ఖర్చు పెట్టాలి, అసలు ఆ డిపార్ట్మెంట్ ఏ పరిస్థితిలో ఉందో చూడాలిగా. మీరు ముందు ఆ డిపార్ట్మెంట్లు పనితీరును గమనించండి, గతంలో జరిగిన అవకతవకలను గమనించండి, ప్రజలకు ఇప్పుడు ఉపయోగపడే ఏది అవసరం ఏది అనవసరం చూసుకోండి. అవన్నీ కూడా చేసుకుంటూ రావాల్సిన బాధ్యత ఉంది. అప్పుడే మనం పవన్ కళ్యాణ్ ఎలా, లేకపోతే మన చంద్రబాబు గారు ఎలా, లేకపోతే ఇంకో ఆయన ఎలా అని చెప్పి మనం మాట్లాడటానికి లేదండి అవకాశం. ఇకపోతే ఇది ప్రతిపక్షంగా కూడా ఇప్పుడు వాళ్ళు అంటున్నాడు, రోజా ఏమంది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అక్కడ ఓడిపోయావు, ఇక్కడ ఓడిపోయావు, అసలు నువ్వెవరు, నువ్వేంటి, నీ బ్రతుకేంటి? 2 సార్లు ఓడిపోయి నువ్వెంత, నీ బ్రతుకెంత అని అడిగింది అనా. అయినప్పటికీ కూడా ఇదే ఆంధ్ర రాష్ట్రంలో వారాహి అనేటటువంటి ఉప్పెనతో వారాహి మాత దయవల్ల యజ్ఞాలు చేసి యాగాలు చేసి ప్రజల్లోకి వచ్చి నీతి నిజాయితీలుగా రూపాయి తినుకోకుండా ఆయన చేసిన నిజాయితీలు, రూపాయి పిల్లలు భార్యకి కూడా అట్టి పెట్టుకోకుండా కౌలు రైతులకి, మిగతా వాళ్ళకి, ఆరోగ్యం బాగున్న వాళ్ళకి, హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఎప్పుడన్నా ఏ సీఎంనన్నా హ్యాండిక్యాప్డ్ పర్సన్ తీసుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకున్న సంఘటన ఉందా? ఎన్నికల టైంలో కళ్ళు గీస్తున్న జగన్ గౌడు, చెప్పులు కుడుతున్న జగన్ మాదిగా, కుండలు చేస్తున్న జగన్ కుమ్మరి అని తప్పనిడిసి ఎప్పుడన్నా కలిసావా?
కలిస్తే నీకు ఈ పరిస్థితి ఉందా ఇవాళ? నీకు ఈ పరిస్థితి ఉందా? కలవలేదంటారు ఆయన ముఖ్యమంత్రి. అరే ఎక్కడ కలిసావు నువ్వు? అసలు ఒకటండి, ప్రజలనే కాదు, నీ ఎమ్మెల్యేలను కలవాలా, నీ ఎంపీలను కలవాలా, నీ సెకండ్ క్యాడర్ కలవాలా. గడప గడపకి నిన్ను తీసుకెళ్ళమంటే ఆ రోజు తీసుకెళ్ళింది సెకండ్ క్యాడర్. ఎప్పుడైతే నువ్వు గెలిచావో నువ్వు అక్కడ బటన్ నొక్కుతాం, ఈ వాలంటీర్లు అనే వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళ చేత ఇళ్ళకి వెళ్తాం. సెకండ్ క్యాడర్ ఏమైపోయిందో చూడండి. ఒక ఎంపీకి పని ఉందా? ఎమ్మెల్యేకి పని ఉందా? చెప్పండి. లబ్ధిదారులకు కూడా నువ్వు డైరెక్ట్ నువ్వు బటన్ దొక్కితే జగన్ నొక్కాడు వదినా అని చెప్పి బటన్ వాళ్ళు బ్యాంక్ వెళ్ళి తీసుకుంటున్నారు. ఇంక ఎమ్మెల్యే ఎవడో మనకెందుకు వదినా, మనకెందుకు అక్క? ఇదేనా గడప గడపకే తీసుకెళ్ళిన సెకండ్ క్యాడర్ని దారుణంగా చంపింది నువ్వు. ఆ సెకండ్ క్యాడర్ కూడా ఇవాళ నీకు ఉపయోగపడలా. ఇప్పుడు కూడా ఈ ఎన్నికల్లో నువ్వు డిఫెండ్ అయ్యింది వాలంటీర్ల మీద. అదే వాలంటీర్ని 50 ఇళ్లకు ఒక వాలంటీర్, నీకు ఓటైపోతే అమ్మఒడి ఇవ్వను, విద్యా దీవెన ఇవ్వను, నీ వృద్ధాప్య పెన్షన్ ఇవ్వను, గుర్తుపెట్టుగా అని చెప్పి ఇదే వాలంటీర్లు వచ్చి బెదిరించారు. మొన్న రాజీనామాలు చేయమంటే చేసి ఇవాళ మా ఉద్యోగాలు పోయినాయి ఇవ్వంటే పోయినాయా? మీకు మీరు రిజైన్ చేశారా? చేయించారు. మీకు మీరు రిజైన్ చేశారా? చేయించారు. బలవంతంగా పిలిచి చేయకపోతే బాగోదని వార్నింగ్లు ఇచ్చి కార్పొరేటర్ల కానించి, ఎమ్మెల్యే కంటెస్టెడ్ పర్సన్స్ కానించి, ఎమ్మెల్యేల కానించి మీరు చూడండి. గతంలో హోమ్ మినిస్టర్ ఆవిడెవరో లేడీ తానేటి వనిత, వైఎస్ఆర్ పార్టీ అనుచరులు వాళ్ళు. మనకు కావాలంటే అట్టు పెట్టుకుంటాం, లేదా తీసేస్తాం. అదే అంబటి రాంబాబు చూడండి, వాలంటీర్ ఎవరండి? మా మనుషులు, మేము పెట్టినోళ్ళు, కావాలంటే పెట్టుకుంటాం లేదా తీసేస్తాం. ఎంత పైచాచికంగా మాట్లాడారు. మీకు అనుకూలంగానే వాళ్ళు తీసేసింది. మీరేమన్నారు? 2,30,000 ఉద్యోగాలు ఇచ్చానన్నారు గతంలో. ఇవాళ తీసేశారుగా. వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఎంకామ్ చదువుకుని, ఎంఏ చదువుకుని, బిఏ చదువుకుని, బిఎస్సి చదువుకుని వాళ్ళందరూ కూడా ఫోన్లే ఇంటికాడ ఉంటున్నాం 5,000 అన్నా వస్తాయని. ఆ 5,000కి ఇవాళ అసలు చదువుకోని పిల్ల ఏ షాపులోకి నిలిచి సేల్స్ గాళ్ళగా ఉంటే 15,000 ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జూన్ 6 నుంచి కొన్ని ఛానల్స్ని కావాలని కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం నిలుపుదల చేసింది. అందులో సాక్షి, TV9, NTV, 10TV ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పేసి ప్రజలకు వాస్తవాలు తెలియకుండా మీడియా గొంతు నొక్కే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఏంటి ఈ మీడియా గొంతు నొక్కడం ఏంటి? నిజంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందా? మళ్ళీ అవి విడుదల చేయమని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం ఎలా చూడొచ్చు అంటారు? అంటే మీడియా చెప్పాలి అనుకున్న విషయాలు పర్ఫెక్ట్గా ఎక్స్ప్లోర్ చేస్తుందా, లేదు మీరు అనుకున్నట్టుగా కొన్ని పార్టీలకి అనుబంధంగా పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయంటే మీరేం చెప్తారు? ఏమంటే మీడియా గురించి మాట్లాడటానికి మీకు బాగా తెలుసు మాకన్నా. సాక్షికి ఎన్ని లక్షల కోట్లు ఈ 5 సంవత్సరాల్లో పంచిపెట్టారో చూడండి. అడ్వర్టైజింగ్ మీరే చూడండి. మీకు సంబంధించిన ఛానల్స్ ఇప్పుడు మీరు చెప్పిన NTV, 9TV ఇవన్నీ తీసుకొచ్చి ఏ విధంగా ఆ రోజు ప్రిఫరెన్స్ ఇచ్చారో చూడండి. వాళ్ళు కూడా ఏ విధంగా వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఇప్పుడు పాంప్లెట్ ఫర్ ద వైఎస్ఆర్ పార్టీ, అధికారులు కూడా సపోర్టెడ్ ఫర్ ద వైఎస్ఆర్ పార్టీ, మొత్తాన్ని కొనేసి దగ్గర పెట్టుకుని సామధాన దండోపాయాలు ఉపయోగించి ఎన్ని కుయుక్తులు చేయాలో అన్నీ చేసి ఇవాళ వీటికి వాస్తవాలు రాయకుండా ఉంటున్నారు. ఈ వాస్తవ విశ్లేషణ కరెక్ట్గా చేసిన వాళ్ళకి అవకాశం ఇస్తామని, అది కాకుండా ప్రభుత్వం ఒక రంగానికి వచ్చే వరకు కూడా, ఒక పరిస్థితికి వచ్చే వరకు కూడా వీళ్ళని ఆపాలని. మీరు గవర్నమెంట్ రాగానే మీరు ఎన్ని ఆపారు? ఈనాడు వచ్చిందా అసెంబ్లీలోకి? ABN వచ్చిందా? TV5 వచ్చిందా? మహా ఛానల్ వచ్చిందా? ఏ వచ్చినాయండి? యద్భావనే తత్ఫలితం, యద్భావనే తత్ఫలితం. ఇక్కడ ఫలితాలే. నీ భావాలతో నువ్వు చేసిన తప్పులు ఇవాళ నువ్వు అనుభవిస్తున్నావు. అవునా కదా? ఈ కర్మ నీకెందుకు? అసలు నీ కక్ష సాధింపే కానీ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి ఎక్కడుంది? ఏ రంగంలో ఉంది? ఏ రంగం డెవలప్ అయింది? చూడండి ఇవాళ ప్రజలు. ఈవీఎంలు తప్ప కాదు, ఈవీఎంలు తప్ప. ఆ రోజు నువ్వు గెలిచినప్పుడు వీళ్ళకున్న క్యారెక్టర్ ఏంటి, నీకున్న క్యారెక్టర్ ఏంటి ఆలోచించండి. ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్ళి వచ్చినాయనివి, బాబాయిని హత్య చేసిన దాంట్లో నీ పాత్రని సిబిఐ గీబిఐ అన్నీ చెప్తున్నాయి. నీ చెల్లి నీ తల్లే ఓటేయొద్దంది, నీ పిన్ని నా భర్తను చంపింది ఈయనని చెప్తుంది. ఎట్లా వేస్తారనుకున్నావు ప్రజలు? ఎన్ని లక్షల మంది
దేశ విదేశాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చి ఓట్లు వేస్తే ఆ ఓట్ల ఫలితం ఇవాళ మీకు సీట్లు రాకోకుండా ఉంటాం. 40% ఓట్లు వచ్చినాయి. 40% ఓట్లు వచ్చిన మోడీ అక్కడ ప్రధానమంత్రి అయ్యాడు. 40% ఓట్లు వచ్చినటువంటి ఇక్కడ వేరే వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. మాకు 40% వచ్చింది. మేము ఎందుకు కాలేదంటే ఏంటది నువ్వు మాట్లాడేది అర్థం ఉందా? సైన్సు 100 మార్కులు వచ్చినాయి, సోషల్ 100 మార్కులు వచ్చినాయి, లెక్కలు వచ్చినాయి. నువ్వు తెలుగులో పోయావు 32, 31 వచ్చినాయి. అప్పుడు ఫెయిలా కాదా? కాదా? దట్ ఈస్ ఫెయిల్ ఆర్ నాట్? నువ్వు అవరత్నాలు ఇచ్చి కూడా ఎందుకు ఫెయిల్ అయ్యావు? అసలు ఫెయిల్ అవ్వటానికి కారణం ఏంటి? ఇదే రోజా, ఇదే శ్రీరెడ్డి, ఇదే బోరగడ్డ అనిల్ కుమార్, ఇదే పేరు నాని, ఇదే అంబటి రాంబాబు, ఇదే కొడాలి నాని. అవునా కదా? ఏమండి ఇవాళ మీరే మళ్ళీ వెంటనే స్టార్ట్ చేశారు. మొత్తం టోటల్గా ఫెయిల్ చేసింది వాళ్ళే. అందులో ఆలోచనే లేదు. ఇప్పుడు కూడా తెలుసుకోకోకుండా నాకు టాప్ గీపే ఉందండి. అతను సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయనే ముఖ్యమంత్రి. ఈయన కాదు, ఈయన డమ్మీ. ఆయనే ముఖ్యమంత్రి, సర్వశాఖల మంత్రి ఆయనే. ఆయన చెప్పిందే జరిగింది. ఇవాళ ఇది మంచి కానీ చెడు కానీ ఈ లాస్ అయినా కానీ వాళ్ళకే. ఏమండి ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ తీసుకోండి, రఘురామ్ గారు ఉన్నారు. అతను ఎవరికి తెలుసు? ఇంకో ఆయన ఉన్నారు, రౌఫ్ గారు, రబుల్లా గారు, ఎమ్మెల్సీ. ఆయన ఎవరో తెలుసు, ఎంతమందికి తెలుసు? మా బావకుమార్ దగ్గరికి వచ్చేవాడు, మా సమకాలీకుడే. వీళ్ళకి ఎమ్మెల్సీలా. ఇంకో ఆయన ఉన్నాడు గౌతమ్ రెడ్డి, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. నువ్వేంటి, నీ ఇదేంటి? ఆలోచించండి. ఇలాంటి వాళ్ళని పెట్టుకుని ఇంత చైతన్యవంతమైన రాజకీయ వేదిక అయినటువంటి విజయవాడలో ఏం చేద్దాం అనుకున్నారు? ఎల్లంపల్లి ఉన్నారు. ఎవరు వీళ్ళంతా? రాధా దగ్గర బాయ్స్ వీళ్ళు. చెన్నుపాటి సీన్ కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. ఇలాంటి వాళ్ళ నీకు రాజకీయ నాయకులు? విష్ణు ఆయన ఎంత? నువ్వు అవకాశం ఇచ్చావు కాబట్టి సరిపోయింది, లేకపోతే రేవుగాడ కూర్చోవాలి. ఇలాంటి వాళ్ళండి ఏ ఎడ్యుకేటెడ్స్ లేరా? సీనియర్ సిటిజన్స్ కానీ, లాయర్లు కానీ, ఇంకా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ, డాక్టర్లు కానీ వీళ్ళు ఎవరు లేరా? ఎలిగేషన్స్ లేని వాళ్ళు పనికిరారా మీకు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదైతే వారాహి సంబంధించిన అమ్మవారి దీక్ష తీసుకున్నారో ఆ దీక్షలో భాగంగా చెప్పులు తొడుక్కున్నారు. పవన్ కళ్యాణ్ చిక్కుల్లో పడ్డారు అన్నట్టుగా కూడా చెప్తున్నారు. 11 రోజులు చేపట్టిన దీక్షకి ఆయన వేసుకున్న చెప్పులకి ఏమైనా సంబంధం ఉందా అంటే మీరేం చెప్తారు? ఏమండి, అదే పవన్ కళ్యాణ్ చెప్పు తీసి ఇంకొకసారి 3 పెళ్ళాలని మాట్లాడితే చెప్పు తీసి కొడతానంటే అది విశేషమే. ఇవాళ పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకున్నా విశేషమే. అసలు దేన్ని ఇక ఏది కూడా జుట్టు పెంచుకున్నా విశేషమే, తలగా ఇలా అన్నా విశేషమే. మీకు ఏమీ దొరకట్లా. మీరు ఆగండి 4 రోజులు. వాళ్ళ పరిపాలన ఎలా ఉందో చంద్రబాబు గారు ఆయన కలిసి నిస్వార్థంగా ఈసారి చెయ్యడానికే సిద్ధపడ్డారు వాళ్ళు. దానికోసమే ఇంత రిస్క్ తీసుకున్నారు. ఆయన అన్నట్టు ఓటు బ్యాంకుని చీలనివ్వకోకుండా చేశాడు. జగను నిన్ను అధపాతాళానికి తొక్కుతానన్నాడు, అధపాతాళానికి తొక్కుతానన్నాడు, తొక్కాడు. అట్లాగే కులాల ఐక్యత చేస్తానన్నాడు, చేశాడు. పెన్షన్ పెంచుతానన్నారు, పెన్షన్లు పెంచారు. రేపొద్దున పథకాలన్నీ వస్తాయి. వాలంటీర్లను కూడా ఉంచుతారో లేకపోతే వేరే రంగాలకు మారుస్తారో, వీళ్ళని కూడా డైవర్ట్ చేద్దామని చూస్తున్నారు కానీ తీద్దామని చూస్తలా. ఇన్ని తిట్టి ఇన్ని కేసులు వాళ్ళ మీద పెట్టినప్పుడు కూడా వ్యక్తిగత కక్షలు అనేది ఉండకూడదు. వాళ్ళు ఆ కక్షలకు పోటల్లా. వాళ్ళు కనుక ఆ కక్షలకు పోతే వైఎస్ఆర్ పార్టీలో ఇదే పవన్ కళ్యాణ్ భార్య పిల్లల్ని తిట్టినోళ్ళు కానీ, చంద్రబాబు గారు భార్యను అన్నోళ్ళు కానీ ఇప్పుడు వరకు ఉండేవాళ్ళు కాదు. రెడ్ బుక్, ఆ బుక్, ఈ బుక్, వీళ్ళ ప్రచారమే. ఏమీ జరగట్లేదు అక్కడ. కార్యకర్తలు కూడా బాధపడుతున్నారు. మన గవర్నమెంట్ వచ్చి కూడా ఆడు మనకొందు కాళ్ళ ఎగరేసి తిరుగుతున్నాడంటే ఆ ఎమ్మెల్యే ఊరుకుంటులా. చంద్రబాబు గారు వద్దన్నారు, అభివృద్ధే ముఖ్యం అన్నారు, నోరు కూర్చోండి అన్నాడు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా చెప్పాడు, వ్యక్తిగతంగా నాకు జగన్ గారు అంటే గౌరవమే. ఆయన ప్రజలకి కంటకింపుగా ఆయన చేసే పనులు నాకు నచ్చలా. దానివల్ల ప్రజలకి విముక్తి కలిగించడానికి నేను వచ్చానే కానీ నాకు ఇంకోటి వద్దు, వ్యక్తిగత విమర్శలకు కూడా పోవద్దు అన్నాడు. లేకపోతే ఎవరికైనా కార్యకర్తలు ఉన్నారు, జనసేనకు మాత్రం దేనికైనా సిద్ధపడేటటువంటి భయంకరమైన సోల్జర్స్ ఉన్నారు, జన సైనికులు. మహిళలేంటి, మగవాళ్ళేంటి, దమ్ముగల్లోళ్ళు ఉన్నారు. రూపాయికి ఆశించుకోకుండా సొంత డబ్బులతో కండువాలు కట్టుకుని అంత మెజార్టీతో పిఠాపురంలో గెలిపించి ఇవాళ వచ్చి ఆ విధంగా ఇంకా అలా నీ కోసం కూర్చున్నారంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏ జన్మలోనో చేసుకున్న సుకృతం అండి. అందులో ఆలోచనే లేదు.